చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని ప్రభు దయచేయాలని పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో ప్రతి వాని ముఖం మీద ఉన్న బాష్ప బిందులు తుడిచివేసి వారిని ఆదరిస్తానని వాగ్దానం చేశావు. ఆ ఆదరణ ఇప్పుడే వీరికి దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నీవే ఆదరించువాడు. నీవిచ్చే ఆదరణ ఈ లోకం ఇవ్వలేదు నాయన. లోకంలో మనుషులు గాని, వస్తువులు గాని, లోక సంబంధమైన ఏవి కూడా మీరిచ్చే ఆదరణ మాకు దయచేయలేదు. నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి హృదయంలో కలవరం తొలగిపోనుగాక, శాంతి సమాధానం కలుగునుగాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారి కళ్ళలో ఉన్న బాష్పబిందులు తుడిచివేసి నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును, సంతోషమును అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తు